రాజులో వెటకారం రోజుకి రోజుకి ఎక్కువైపోతూ ఉంది. ఇక కావ్యాన్ని తీసుకురాకుండా ఇద్దరే వచ్చారని నానమ్మ, తాతయ్యని "ఏంటి నీ మనవరాలు కారు లోపలే ఉందా? నేను కారు డోర్ తీసి ఆ మహారాణిని తీసుకొని రావాలా?" అంటూ ఎటకారంగా మాట్లాడతాడు. కావ్య రానంటే రానని చెప్పింది. ఇప్పుడు పరిష్కారం ఏంటో మరి అని రాజు అడిగితే, "ఏముంది నువ్వే కదా తన మనసుని గాయపరిచి బాధపడేలాగా చేసి ఇంట్లోంచి వెళ్ళగొట్టింది. అందుకే నువ్వే వెళ్ళి కాళ్ళు పట్టుకుంటావో, ఏం పట్టుకుంటావో, అడుక్కుంటావో ఏమో నీ ఇష్టం. పోయి కావ్యని తీసుకురమ్మని" చెప్తుంది. అయితే రాజు విషయంలో కావ్య కూడా ఒకే మాట మీద ఉంటుందన్నమాట. "నువ్వు కాళ్ళు పట్టుకుంటావు ఏమైనా చేసుకో, నా కోడలైతే నా ఇంట్లో ఉండాలి" అని. ఇక కనకమేమో పాపం ముగ్గురు కూతుర్లు, అల్లుళ్ళతో ఇంట్లో దసరాకి బొమ్మల కొలువు పెట్టించుకోవాలని ఆశపడుతూ ఉంటుంది. ఇప్పుడేమో కావ్య పరిస్థితి ఇలా అయిపోయింది. నా కోరిక నెరవేరుతదో లేదో అన్నట్టు అంటూ ఉంటే అప్పుడే రాజు వస్తాడు. రాజు అర్థం కాని భాషలో మాట్లాడుతుంటే కనకంకి ఏమీ అర్థం కాదు. "అల్లుడు గారు మీరేం మాట్లాడుతున్నారో నాకు అర్థం కావడం లేదు గానీ మా అమ్మాయి గురించని అర్థమవుతుంది. లోపలుంది కావ్య" అని చెప్తుంది. కావ్య ఏమో బొమ్మలేసుకుంటూ ఉంటుంది. "రా వెళ్దాం" అని రాజు అడిగితే, "ఎక్కడికి వచ్చేది" అని కావ్య అడుగుతుంది. "ఏదో తప్పైపోయింది. మా అమ్మ తీసుకురమ్మంటుంది. రా వెళ్దాం" అని అంటాడు. "నేను ఒకే మాట మీదున్నాను. మీలాగా మాటలు మార్చడం లేదు నేను. రానని చెప్పాను. అంతగా ఉంటే ఈ బొమ్మను పంపిస్తాను. ఈ బొమ్మను తీసుకొని వెళ్ళు. ఇది మీరు బలవంతంగా కాపురం చేసినా, కాళ్ళు ఇరగ్గొట్టి మూల కూర్చొనిబెట్టినా, మీరు ఏం మాట్లాడినా కూడా ఏం రెస్పాండ్ అవ్వదు" అంటే, "అంటే ఏమని అర్థం నీది? నేను కాళ్ళు పట్టుకొని బతిమలాడుకోవాలా? అలానే అనుకోని కదులు" అనైతే చెప్తాడు. ఇప్పటికి కూడా మీరన్న మాటలు వెనక్కి తీసుకొని ప్రేమతో పిలుస్తారు అనుకుంటే పిలవడం లేదు. అత్తయ్య గారి కోసం పిలుస్తున్నారు. అందుకే నేను రానంటే రానని ఒకే మాట మీద నిలబడుతుంది కావ్య. రాజుకేమో దిమ్మ తిరిగే షాక్ ఇస్తుంది. మగవాళ్ళు కోపంలో అన్న మాటలు మీ చేతికి వచ్చిన తర్వాత అవి ఆయుధాల్లా చేసుకుని బాణాల్లాగా మా మీదకి వదులుతారే మీరు తక్కువటోళ్ళ అని కావ్యని తిడుతూ ఉంటాడు మరలా రాజు.